ఆయిల్ తక్కువ వేసి ఇట్లా ఫిష్ ఫ్రై మంచిదన్నమాట. ఫిష్ ఫ్రై దిస్ ఇస్ మై హోమ్ మేడ్ ఫిష్ కర్రీస్. ఎగ్ దోశ చాలా బాగా వచ్చింది, మీకు చూపిస్తా. విత్ పల్లి చట్నీ నాకు చాలా ఇష్టం. నోరేం కట్టేసుకునక్కర్లేదు. ఖచ్చితంగా ఎగ్ దోశ తింటూ కూడా మీరు వెయిట్ అనేది తగ్గచ్చు. ఫిష్ అనేది చాలా మంచి సోర్స్ ఆఫ్ లీన్ ప్రోటీన్ టు రిపేర్ అవర్ మజిల్స్ అండ్ టిష్యూస్. ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా దొరుకుతాయి. హార్ట్ హెల్త్ కి, మంచి బ్రెయిన్ ఫంక్షన్ కి కూడా యూజ్ అవుతుంది. ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేయమా. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. చక్కగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది. చింతపండు పులుసు కూడా ముక్కతో పాటు ఉడికిస్తే రుచి ఉంటుంది. నీసు వాసన రాదు. ఇన్ఫ్లమేషన్ ని తగ్గించుకోవడానికి అండ్ హెల్దీ స్కిన్ అండ్ ఐస్ కోసం కూడా మీరు ఫిష్ ని కుమ్మేయచ్చు. కానీ 150 గ్రామ్స్ అలా తీసుకోండి. మనకు విటమిన్ డి, B12, B6, నియాసిన్ అండ్ అయోడిన్, సెలీనియం, జింక్ కూడా బాగా దొరుకుతాయి. మనకు థైరాయిడ్ ని తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుంది. అప్పుడప్పుడు హ్యాపీగా తెచ్చుకొని చేసుకోండి అబ్బా. కానీ ఆయిల్ అండ్ మసాలాస్ ని మాత్రం కొంచెం తక్కువగా యూజ్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, ప్రిపేర్ చేయండి.